ఉదయాన్నే ఎండ మండిపోతోంది. నిప్పుల కుంపట్లో నడుస్తున్నట్టుగా ఉంది. అసలు ఇది వానాకాలమా ఎండాకాలమా అన్న అనుమానం కలుగుతోంది ఒంగోలు వాసులకు. ప్రకాశం జిల్లా మొత్తం మీద అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నా ఎండ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ పగటిపూట 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షాకాలం మొదలయ్యాక కూడా ఎండ తీవ్రత ఎందుకు తగ్గట్లేదో అర్థం కాక ఆందోళన పడుతున్నారు జిల్లా వాసులు. అచ్చం ఎండాకాలంలో ఉన్నట్టుగానే ఉంది. ఉదయం 9 గంటలకే సూర్యుడు సున్నుమనిపిస్తున్నాడు. ఇక ఉక్కపోత సంగతి చెప్పనక్కర్లేదు. ప్రకాశం జిల్లాలో ఉక్కపోత వేడి వాతావరణం సాధారణం కంటే కొంచెం ఎక్కువ అయినా వర్షాకాలంలో మార్పు వస్తుంది. జల్లులతో పాటే చల్లబడిపోతుంది. ఈసారి మాత్రం వానదారి వానదే, ఎండదారి ఎండదే అన్నట్టుగా ఉంది. మధ్యాహ్నం సమయంలో రోడ్ల మీదకి రావాలంటేనే భయపడుతున్నారు జనం. ఒంగోలు, చీరాల, మార్కాపురం, అద్దంకి, దర్శి ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంట పుట్టించే ఎండలకు తోడు పశ్చిమ ప్రాంతంలో వీస్తున్న గాలులు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. గత వేసవిలో జిల్లాలో సుమారు 5,000 మంది చనిపోయారు. వడదెబ్బకు వృద్ధులతో పాటు యువకులు సైతం ప్రాణాలు వదిలారు. ఈ నెల మొదటి వారం నుంచి వాన కురుస్తున్న ఎండ తీవ్రత మాత్రం తగ్గలేదు. ఇప్పుడు వేసవి తరహా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందంటున్నారు స్థానికులు. ఎండాకాలాన్ని మళ్ళా రిపీట్ అవుతుందా అనిపించేటట్టు ఎండలు కాస్తా ఉన్నాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం పర్యావరణం పూర్తి స్థాయిలో దెబ్బతినటం, మనిషి ప్రకృతి పట్ల బాధ్యత విస్మరించటం. అందువల్లే చెట్లు తగ్గిపోయిన నేపథ్యంలో అదే సమయంలో వాహన కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా వానాకాలంలో ఎండాకాల వాతావరణం కనిపించడంపై రైతుల్లో సైతం ఆందోళన పెరుగుతోంది. వాన కురిసిందని తొందరపడి విత్తనం వేస్తే రేపు మొలకెత్తాక పరిస్థితి ఏంటన్నది అర్థం కావడం లేదు. వాతావరణ నిపుణులు తగిన సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు ప్రకాశం జిల్లా వాసులు.